వారు పేపర్ మీద రాసిచ్చారు, వారి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గరే ఉన్నాయని మీరు ధైర్యంగా ఉంటే రేపు పొద్దున ఇల్లు కట్టాలన్నా, మీరు బ్యాంక్ లోన్ అప్లై చేయాలన్నా చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఇలా చేసినప్పుడు మీకు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఎంత దగ్గర వారి ప్రాపర్టీ కొన్నా బ్యాంక్కి అది అక్కర్లేదు. వారికి కేవలం రిజిస్టర్డ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మాత్రమే కావాలి. మీరు అలా లేకుండా మీరు ఎన్ని లోన్స్ అప్లై చేసినా ఎవ్రీ అటెంప్ట్ విల్ బి రిజెక్టెడ్. మీరు కొన్న వ్యక్తి మంచివాడే కావచ్చు, కానీ వారి పిల్లలు ఆ తర్వాత వచ్చే వారసులు ఆ ప్రాపర్టీని మా నాన్న అమ్మలేదని కోర్టులో కేసు వేస్తే మీ దగ్గర ఉన్న ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కోర్టులో చెల్లవు. సో అలాంటప్పుడు ఈ ప్రాపర్టీని మీరు లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నెంబర్ 3, డబుల్ సేల్ ట్రాప్. ప్రాపర్టీ వాల్యూ చాలా పెరిగినప్పుడు ఆ దగ్గర వాళ్ళే ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మేస్తే వారి పేరు పైన డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతుంది. సో ఆ రిజిస్టర్డ్ బయ్యర్కే లీగల్గా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ప్రాపర్టీ రిజిస్టర్ చేయించుకోకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయి ఇప్పుడే చూశారు కదా. అందుకే మీరు కొనే ప్రతి ప్రాపర్టీని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి.